అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. అంటే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజల్ని వీక్షిస్తూ నైవేద్యాలను ఆరహిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరిన వరాలని కురిపిస్తుంది. అందుకే ఇంత శక్తివంతమైన శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా ఇంట్లో పూజలు చేసుకుంటే అమ్మవారు పూజలకి పొంగిపోయి మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కురిపిస్తారు. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చాలా ముఖ్యమైనది. అందుకే ఆ శుక్రవారం మాత్రమే కాకుండా అన్ని శుక్రవారం పూజ చేసుకోవాలి. కొంతమంది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజున మాత్రమే పూజ చేసుకుంటే చాలు అని అనుకుంటారు. కానీ లక్ష్మీదేవిని ఆ శుక్రవారం మాత్రం కాకుండా మిగతా శుక్రవారం కూడా పూజ చేసుకోవచ్చు. కొంతమంది రెండవ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం లేదా పౌర్ణమికి తరువాత ఉండే శుక్రవారం లేదా శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే శ్రావణ శుక్రవారం ఎలా పూజ చేసుకోవాలి అని తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టి పూజ చేసుకోవచ్చు లేదా కలశం ఉంచి పూజించుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చి శుక్రవారాలలో తెల్లవారిని లేచి పూజ చేసుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసినట్లయితే ఇంకా మంచిది అంటారు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకునే పూజ ఎంత విశిష్టమైనది అని అందరికీ తెలుసు. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది. మన ఇంట్లో చేసే పూజలు బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది అంటారు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వలన మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమేసి మంచిదిని చేకూర్చవచ్చు. మన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు నెలకొందడానికి సాక్షాత్తు అమ్మవారి బ్రహ్మ ముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించడానికి మంచి సమయం కూడా. అందుకే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తెల్లవారిని లేచి నిష్టగా పూజ చేసుకోవచ్చు. ఇందువలన చాలా ఫలితాలను మనం పొందవచ్చు. అమ్మవారిని పూజించడం కోసం అమ్మవారి ఫోటో కానీ లక్ష్మి మరియు నారాయణుడే ఉన్న ఫోటో కానీ పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు. విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో కూడా అమ్మవారిని చేసుకుని పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది. అలాగే దీపంలో ఆవనేతో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం. దీపారాధన కుదరని పక్షాన పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. అమ్మవారిని పూజించడం వలన షోడశోపచారాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. అలా పూజ చేస్తే మనకి శుభం జరుగుతుంది. ఒకవేళ ఆ పూజ చేయడం రాని వాళ్ళు అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు. ఈ అక్షతలతో అష్టోత్తరం మనం చదివినట్టయితే చాలా మంచిది. అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్టయితే విగ్రహం పాదాల దగ్గర కుంకుమం వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు. లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమం వేసుకొని అష్టోత్తరం చేసుకోవచ్చు. కుంకుమ పూజ చేసుకొని కూడా అష్టోత్తరం చేయొచ్చు. అమ్మవారికి స్తోత్ర పారాయణలు అంటే చాలా ఇష్టం అండి. అందుకే కనకదార స్తోత్రం చదువుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి కనకదార స్తోత్రం చదువుకోవచ్చు. వీళ్ళైతే శ్రావణ మాసంలో ఈ 4 శుక్రవారాల్లో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవాలి. వీళ్ళైతే 108 పువ్వులు ఉన్నట్టయితే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవచ్చు. లేకపోతే అక్షతలతో చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి. అది కొంచెం కష్టంగా ఉంటుంది. రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వినొచ్చు. అంత శక్తివంతమైన కనకదార స్తోత్రం అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంటుంది. అది ఎవరైనా చదువుకోవచ్చు. చదవడం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వినొచ్చు. అలా వింటూ పూజ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అని తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ఈ 4 శుక్రవారం ఏదో ఒక వండిన నైవేద్యం అమ్మవారికి పెట్టవచ్చు. ఆవపాలతో చేసే పరమాన్నం అంటే చాలా ఇష్టం అమ్మవారికి. అందుకే పాలైనా మనం పెట్టచ్చు. లేదంటే పులిహోర కానీ మనం పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అందువలన ఇంట్లో సంతోషం పెరుగుతుంది.